బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సందా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ లో అల్లు అర్జున్ ను A11 గా పేర్కొన్నారు. ఇక సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ను A1 గా చేర్చారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. అల్లు మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు 8 మంది బౌన్సర్లను ఛార్జ్షీట్ లో దాఖలు చేశారు. ఈ ఘటన సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. సుదీర్ఘకాలం చికిత్స పొందిన తర్వాత బాలుడు డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సకైన ఖర్చు మొత్తం హీరో అల్లు అర్జున్ కుటుంబమే చూసుకుంది. తాజాగా ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు కావడం అభిమానులను టెన్షన్లోకి నెట్టింది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, మరి అల్లు అర్జున్ కి బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? జాన్సీ, అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 సినిమా గత 2024లో కరెక్ట్ గా డిసెంబర్ 3 అంటే ఇదే నెలలో రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. అయితే ప్రీమియర్ షో చూడడానికి హైదరాబాద్ కి చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేస్తుంది. అయితే తొక్కిసలాటలో ఇటు రేవతి అక్కడికక్కడికి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతన్ని హాస్పిటల్ తరలించారు. ఇక ఈ తొక్కిసలాటలో కేసుకి సంబంధించి గతంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. జైల్లో కూడా ఉండి కూడా ఒక గంట చివరికి జైల్లో ఉండి మళ్ళీ రిలీజ్ అయినారు. కాగా ప్రమాదం జరిగి సంవత్సరం అయినా కూడా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి అయితే మెరుగుపడడం లేదు. అయితే ఇప్పటికే మాట్లాడకుండా నడవలేక ఉన్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితిపై శ్రీతేజ్ తండ్రి కూడా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి గురించి కూడా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇక శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చు నిమిత్తము గతంలో అల్లు అరవింద్ 75 లక్షల రూపాయల సహాయం చేశారు. అంతేకాకుండా కూడా భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు కూడా తాజాగా నిర్మాత దిల్ రాజు కూడా తెలిపారు. అయితే పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే పోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో చేర్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ A11 గా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి A1 గా చేర్చారు. 3 మేనేజర్లు, 8 మంది బౌన్సర్లు సైతం ఛార్జ్ షీట్ లో చేర్చారు. అంతేకాదు 4 ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో చేర్చారని చెప్పాలి. అయితే 2026 డిసెంబర్ నెలలో ఇదే ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దానిపైన చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాలలో అయితే ధర్నాలకి కూడా దిగారు. అయితే మళ్ళీ ఇప్పుడు అది ఏదైతే అది కొట్టివేశారనుకున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో మాత్రం ఇటు అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు షాక్ కి గురైనట్టుందని చెప్పాలి. అయితే దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఝాన్సీ. Right. Thank you, Supriya, for the update.